గురించి ఎప్పుడు కూడా చేయరు. Action. పనిని గురించి తెలియజేసేదాన్ని మనము అంటాము. సో ప్రతి యాక్షన్ కి కూడా 5 రూపాలు ఉంటాయి. ఓకే, ఎన్ని రూపాలు ఉంటాయి ప్రతి యాక్షన్ కి? 5 రూపాలు ఉంటాయి. సింపుల్ గా సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, మన పురాణాల ప్రకారం మనకి విష్ణుమూర్తికి 10 అవతారాలు ఎలాగైతే ఉంటాయో, మనకు ఇంగ్లీష్ లో ప్రతి వర్బ్ కి 5 అని అంటాం. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ V1. సో V1 అంటే బేస్ వర్బ్ ఫామ్ అని అర్థం. బేస్ వర్బ్ ఫామ్ అని అర్థం. దీనినే మనము రూట్ ఫామ్ అని అంటాము, ప్యూర్ ఫామ్ అని అంటాము, ఫస్ట్ ఫామ్ అని అంటాము, బేస్ ఫామ్ అని కూడా అంటాం. సో ఇది ఏంటి అంటే, మనకు విష్ణుమూర్తి లాగా అంటే మిగతా అవతారాలు ఉంటాయి కదా, రామావతారము, కృష్ణ అవతారము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? విష్ణుమూర్తి నుంచి వచ్చాయి. బట్ విష్ణుమూర్తి అనేది బేస్ కదా, అలానే ఈ V2, V3, V4, V5 ఎక్కడి నుంచి వస్తాయి? V1 నుంచి వస్తాయి. V1 ఇస్ ద బేస్ ఫామ్. V1 అనేది మాత్రం బేస్ ఫామ్. లైక్ ఇప్పుడు చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వేరు నుంచి వస్తుంది, రూట్. రూట్ నుంచే మనకు బ్రాంచెస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్టెమ్ అనేది వస్తుంది. సో అవన్నీ ఏమవుతాయి? బ్రాంచెస్, రూట్, స్టెమ్, ఫ్లవర్స్ ఏమవుతాయి? V2, V3, V4 అవుతాయి. బట్ రూట్ ఏమవుతుంది? V1 అవుతుంది. Understood? Yes. So V1 is the base form, V1 is the root form, V1 is the first form, V1 is the pure form, which is formed by itself. It is not taken from some other word. అది వేరే పదం నుంచి ఏర్పడినటువంటిది కాదు. It is formed by itself. It is the pure form. Got it? Yes ma'am. మరి అసలు ఈ V1 ఫామ్ ని దేని కోసం వాడతారు మరి అంటే, డైలీ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. డైలీ యాక్షన్స్ ని. ఇంతకుముందు నేను మీకు ఒక తెలుగు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అతను ప్రతిరోజు పాలు తాగుతాడు అనేది, అది డైలీ యాక్షన్. సో నేను ప్రతిరోజు పాలు తాగుతాను, అది డైలీ యాక్షన్. నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, డైలీ యాక్షన్. డైలీ అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులు. నేను బ్రష్ చేసుకుంటాను, రోజు స్నానం చేస్తాను, రోజు భోజనం చేస్తాను, ఇవన్నీ మనము ప్రతిరోజు చేసేటువంటి పనులు. సో ఇలా ప్రతిరోజు చేసేటువంటి పనులను గురించి మాత్రమే కాకుండా హబిచువల్ యాక్షన్స్ ని కూడా మనము ఈ V1 ఫామ్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. హబిచువల్ యాక్షన్స్ అంటే మనకున్నటువంటి అలవాట్లు, అది మనం ప్రతిరోజు చెయ్యకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడతాను. సో క్రికెట్ ప్రతిరోజు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కాకపోతే నాకు అలవాటు అయితే ఉంది. సో ఇట్ ఈస్ మై హ్యాబిట్. అది ఏమవుతుంది? అది నాకున్నటువంటి హ్యాబిట్ అవుతుంది. ఐ ప్లే క్రికెట్. నేను చెస్ ఆడతాను, అది కూడా హ్యాబిచువల్ యాక్షన్. మేము టీవీ చూస్తాము, అది కూడా హ్యాబిచువల్ యాక్షన్. సో ఇలా ప్రతిరోజు చేసేటువంటి పనులను, లేదా అలవాటుగా చేసేటువంటి పనులను, లేదా ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనము ఈ V1 ఫామ్ ని వాడతాం. ఒపీనియన్ అంటే, ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం, ఐస్ క్రీమ్ పట్ల నాకున్నటువంటి అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సో అభిప్రాయాలను తెలియచేయడానికి కూడా ఈ యొక్క V1 ఫామ్ ని వాడతాం. కాకపోతే ఈ V1 ఫామ్ ని ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించలేరు. V1 ని యూజ్ చేసే అర్హత అన్ని సబ్జెక్టులకి ఉండదు. గాట్ ఇట్? మనము రకరకాల సబ్జెక్టుల గురించి మాట్లాడుకున్నాము కదా, ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అని, సింగులర్ అని, ప్లూరల్ అని, రకరకాల సబ్జెక్టుల గురించి మాట్లాడుకున్నాం. ఈ V1 విషయానికి వస్తే V1 ని ప్రతి ఒక్కరు యూజ్ చేయడానికి ఉండదు. ఎవరు యూజ్ చెయ్యకూడదు అంటే, థర్డ్ పర్సన్ సింగులర్స్ యూజ్ చెయ్యకూడదు. సో మనకి 3 పర్సన్స్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ సింగులర్స్ యూజ్ చెయ్యకూడదు అంటే మరి ఎవరెవరు యూజ్ చేస్తారు? థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వాడచ్చు, సెకండ్ పర్సన్ వాడచ్చు, ఫస్ట్ పర్సన్ వాడచ్చు. అండర్స్టూడ్? ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. సో మేడం, yes, థర్డ్ పర్సన్ సింగులర్స్ యూజ్ చేయకూడదు, వాడకూడదు. థర్డ్ పర్సన్ సింగులర్స్ కి V1 యూజ్ చేయకూడదు. థర్డ్ పర్సన్ సింగులర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా V1 ని వాడచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరు? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే I, we. సెకండ్ పర్సన్ అంటే you. ఇంకా ఎవరు? థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ లో ప్లూరల్
third person singulars. I am asking about third person plurals. So third person plurals లో ఎవరు ఉంటారు? They. Children, Children, teachers. ఇలా చెప్పుకుంటూ పోతే ప్లూరల్స్ ఇంకా చాలానే ఉంటాయి. సో ఇలా ప్లీజ్ ఇగ్నోర్ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా వేరే వాళ్ళందరూ కూడా V1 ఫామ్ ని ఉపయోగించవచ్చు. ఓకే, సో ఎవరెవరు ఐవి యూ దే చిల్డ్రన్ స్టూడెంట్స్ టీచర్స్ పీపుల్ ఇలాంటి ప్లూరల్స్ ఏవైనా వాడచ్చు. ఎందుకోసం వాడతారు వీళ్ళందరూ? వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్ల గురించి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి డోల్లి చేసే పనుల గురించి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్స్ గురించి కానీ, వాళ్ళు ఏదైనా ఫ్యాక్ట్స్ తెలియచేయాలి అన్నా, వాళ్ళు ఏదైనా సింపుల్ స్టేట్మెంట్స్ తెలియచేయాలి అన్నా వాళ్ళు ఏం వాడతారు? V1 ఫామ్. ఓకే, సో ముందుగా మనం కొన్ని V1 యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. కెన్ ఐ హావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ V1? Okay. ఎగ్జాంపుల్స్ ఆఫ్ V1 ఫామ్. డ్రింక్ అనేది వేరే పద్ధతి నుంచి వచ్చింది కాదు. యా, ప్లే. నెక్స్ట్ Eat. నెక్స్ట్ వాక్, Run. Bike. రన్, Sing. read. Read. Very good. Yeah, read. Write. Come, write, Sing. Very good, excellent. So ఇవన్నీ Go. కూడా Listen. యా, లిజన్. సో ఈ V1 ఫార్మ్స్ అన్నిటిని ఎవరు వాడతారు? ఐవియు దే లాంటి సబ్జెక్టులు వాడతారు. ఎందుకోసం వాడతారు? డైలీ యాక్షన్స్ ని, హ్యాబిచువల్ యాక్షన్స్ ని, ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతారు. క్లియర్? ఓకే, సో ఇప్పుడు నేను డైలీ యాక్షన్ చెప్తాను. నేను ప్రతిరోజు 2 గంటలకి లంచ్ చేస్తాను. I eat lunch at 2 o'clock. వెరీ గుడ్, సూపర్. మేము ఇదేంటి? ఇది డైలీ యాక్షన్, ప్రతిరోజు చేసేటువంటి పని. ఇప్పుడు నేను అలవాటుగా చేసేటువంటి పని చూస్తాను. మేము సాయంత్రము టీవీ చూస్తాము. జ్యోతి గారు, కెన్ ఐ హావ్ ద సెంటెన్స్ ప్లీజ్? రోజు సాయంత్రము టీవీ చూస్తాము. ఓకే, మనం We are watching TV. We are watching TV daily. I have a small suggestion. కొంచెం రిపీటెడ్, ఐ మీన్ గ్రూప్ ఆన్సర్స్ చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అందుకోసము నేను మీ పేరు పిలుస్తాను. ఐ జస్ట్ రిక్వెస్ట్ దాట్ పర్సన్ టు గివ్ మీ ద ఆన్సర్. ఓకే, ప్లీజ్ try to follow the suggestion. Got it all of you? Understood? Yes, ma'am. Okay, yes. Chaitra garu, మేము సాయంత్రము టీవీ చూస్తాము. We are watching TV in every evening. Very good, super. Well tried. I really appreciate you. సో మనము ఏమని చెప్పుకున్నాము? డైలీ యాక్షన్స్ ని V1 వాడతాము అని చెప్పుకున్నాము కదా. మరి మీరు V1 ఫామ్ యూజ్ చేశారా? వాచింగ్ అన్నారు. వీఆర్ వాచింగ్ టీవీ అంటున్నారు. వాచింగ్ అంటే V1 కాదు కదా. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? Okay, ma'am. We are watch TV in evening. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఐ అప్రిషియేట్ దాట్. కాకపోతే మనం ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేడం ఎలాగైతే చిన్న మిస్టేక్ చేశారో అదే మిస్టేక్ అందరూ కూడా కొందరు కమిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏంటి అంటే ఈ వర్బ్ ని వాడుతున్నప్పుడు, ఈ V1 ఫామ్ ని వాడుతున్నప్పుడు సహాయము తీసుకోవడం. సో ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవరైనా సహాయం కావాలంటేనే నేను సహాయం తీసుకుంటాను, కానీ నాకు ఎవరి సహాయం లేకున్నా కూడా నేను తీసుకుంటానా? తీసుకోను కదా. అలానే ఈ V1 కి సహాయము అవసరం లేదు. ఈజ్, ఆర్, వాజ్, వెర్ లాంటి సహాయము V1 కి వద్దు. ఇప్పుడు చెప్పండి చైత్ర గారు, సహాయము ఇవ్వకండి V1 కి. ఆర్ కూడా లేదా మ్యామ్? యా, ఆర్ కూడా ఉండదు. We watch TV in evening. In the evening. Excellent, super. In the evening. So this is the common mistake that we do. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలా మీరు ఆలోచించండి. So what we must understand here, V1 form should not be used with a helping verb. V1 ఫామ్ కి ఎప్పుడు కూడా హెల్ప్ అవసరం లేదు. నాకు ఎవరి హెల్ప్ వద్దు అంటే దానికి సహాయము చెయ్యకండి. ఓకే,
సో ఐవి యు దే లాంటి సబ్జెక్ట్స్ డైలీ చేసే పనుల కోసం వాడతాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము మేము సాయంత్రము టీవీ చూస్తాం, అది మాకున్నటువంటి అలవాటు. సో అలవాటు కాబట్టి నేను V1 ఫామ్ ని వాడొచ్చు, కానీ నాకు సహాయం అవసరం లేదు. డైరెక్ట్ గా we watch TV in the evening. Understood? Next, yes, Pavan garu, మీరు కార్పొరేట్ ఆఫీస్ లో పని చేస్తారు. You work at corporate office. Okay, you work at an office or you work in a corporate office. You work in a corporate office. ఇప్పుడు చూడండి, ఇక్కడ అతని ఒక మీరు అంటే మీరు ఒక యు గురించి మాట్లాడుతున్నాం. యు ఏం చేస్తున్నాడు? ఒక కార్పొరేట్ ఆఫీస్ లో పని చేస్తున్నాడు. సో అది అతనికి ఉన్నటువంటి డిజిగ్నేషన్, డిజిగ్నేషన్ కాదు, అతను చేసేటువంటి పని, అతని వృత్తి గురించి మాట్లాడుతున్నాం. సో అది కూడా ఒక సింపుల్ స్టేట్మెంట్ అవుతుంది. సో కాలంతో ఎటువంటి సంబంధం లేదు. సింపుల్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం వాడుతున్నాం. యు వర్క్ ఇన్ అ కార్పొరేట్ ఆఫీస్. వెరీ గుడ్. పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం. రాజు సార్, కెన్ ఐ హావ్ ది సెంటెన్స్ ప్లీజ్? పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం. మజ్జి రాజు గారు. Children likes are chocolates. లైక్స్ కాదండి, లైక్స్ అంటే వర్బ్ ఫామ్ మారిపోతుంది. సో లైక్ V1 మాత్రమే మనం యూజ్ చేయాలి. Children likes are chocolate. చిల్డ్రన్ Like are chocolate. చాక్లెట్స్. ఓకే, చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్. పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? పిల్లల యొక్క ఒపీనియన్ ని తెలియజేస్తున్నాం, రైట్? సో ఈ విధంగా మనము ఈ V1 ఫామ్ ని దేనికోసం వాడతాము? డ్రింక్, ప్లే, ఈట్, వాక్, రన్, సింగ్, రీడ్, కమ్, రైట్, గో, లిసన్, ప్లే, వాచ్, ఇవన్నీ కూడా సింపుల్ స్టేట్మెంట్స్ ని, డైలీ యాక్షన్స్ ని, హ్యాబిట్స్ ని, ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాము. అండ్ ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్, ఇటువంటి యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సహాయము తీసుకోకూడదు. We don't take any help. Shall we move forward? Yes, ma'am. Okay, before we move forward, I want somebody to please give me some examples. Sai Kumar garu, can I have an example? Any daily action or routine action, whatever you like. You're on mute. Please unmute yourself. I play cricket. Very good, superb. Sushmita ma'am. Be quick, okay? Yes. Madam, I have coffee. Sorry, I have coffee every day అని చెప్పొచ్చు. Yeah, you can use it. Have అనేది V1 లాగా యూజ్ చేస్తున్నారు. Very good. Next, anybody else? I go to temple. Very good. I go to college every I day. go to college every day. Superb. I went to market. వెంట కరెక్ట్ కాదండి, అది రోజు చేసే పని కాదు కదా. వెంట అంటే వెళ్ళిపోయాను అనే అర్థం వస్తుంది. ఓకే, Read the books. I read newspaper every day. న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఐ ఈట్ ఫ్రూట్స్. వెరీ గుడ్. I do my I like cook every day, ma'am. I do my I break. like cook I like I like every day. వాట్ ఐ లైక్ తర్వాత ఏం ఇష్టం మీకు? ఐ లైక్ ఎవ్రీడే అంటున్నారు. ఐ లైక్ మ్యాంగో. I like అంటే cook chocolates. మేడం, cook వంట చేయడం మేడం. ఐ లైక్ కుకింగ్. యూ కెన్ సే ఐ లైక్ కుకింగ్. I like Yes, chocolates. I I like come office every day. I go to office every day. I do breakfast అని ఎవరో చెప్పారు. Yes, it is. Yeah, I correct. wake up. Yes, I I wake wake up. up at 5 o'clock every day. Superb. So I hope you all got a Go clarity. to office. I have dinner. Yes, correct. I have dinner. I go to office. I Okay. wake He up. goes I to sing a college at song. 9 o'clock every day. I go to college at 9 o'clock. Everything is correct. Superb. Very good. I appreciate that. So I hope everybody got clarity this with V1, right? Yes. Ma'am, Yes. I sing a song every day. Nanacha, I sing I sing a song every day. Nanala. I sing a song. Sing anal, ma'am. I sing a song every day. Correct? Or simple ga I sing songs అని కూడా చెప్పొచ్చు. Okay.
Okay, fine. Now let us move to the next verb. So next verb లోకి వెళ్దాము. Next మేడం వన్ డౌట్ మేడం ఒక డౌట్ మేడం. yes చెప్పండి. మేడం అదే థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర మనం యూజ్ చేయకూడదు అని థర్డ్ పర్సన్ సింగులర్ సింగులర్ దగ్గర మనం బేస్ ఫామ్ యూజ్ చేయమని చెప్పారు. చేయకూడదు. yes అది అదే ఎగ్జాంపుల్ కదా. ఏమన్నా అంటే ఎందుకు యూజ్ లైక్ ఇట్ ఇస్ V1 ఫామ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ కి యూజ్ చేయకూడదు. మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ కి V5 ఫామ్ వేరొక రూపాన్ని మనము ఉపయోగిస్తాం. ఓకే, సింపుల్ గా ఒక చిన్న తెలుగు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతను అన్నప్పుడు అతను క్రికెట్ ఆడుతాడు అంటాం. అదే నా గురించి నేను చెప్పాలి అనుకుంటే నేను క్రికెట్ రోజు అతను ఆడుతాడు. అదే ఆమె గురించి చెప్పాలనుకుంటే ఆమె ఆడుతుంది అంటాం. రైట్, మరి అతని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆడుతాడు, ఆమె గురించి మాట్లాడు అన్నప్పుడు ఆడుతుంది అని ఎందుకు చెప్తాము అంటే ఫీమేల్ మేల్ కాబట్టి మనం అలా యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అన్నింటికి ఒక రూపాన్ని మనం వాడతాం. అలానే థర్డ్ పర్సన్ సింగులర్ కాకపోతే వేరొక రూపాన్ని మనం యూజ్ చేస్తాం. అది దానికి ఉన్నటువంటి నేచర్. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ వర్బ్ ఫామ్. ఆ వర్బ్ ఫామ్ అందుకోసమే మనం V1 ఫామ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ తో వాడకూడదు. V1. He plays cricket every day. Correct. That is V5. Fine. Okay, that is V5. Okay, ma'am. So let us discuss V5. Yeah, somebody ఇంకొకరు ఎవరో లేడీ సంథింగ్ డౌట్ అన్నారు. Who is that? మేడం నేనే మేడం. ఆల్రెడీ నేను సమ్మరీ కూడా చెప్పాను, బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ అగైన్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ పర్సన్ అంటే IV అనేది ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ లో I ఉంటుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ లో V ఉంటుంది. ఇవి రెండు తప్ప వేరే ఇంకేమీ కూడా ఫస్ట్ పర్సన్ లో ఉండదు. ఇక సెకండ్ పర్సన్ విషయానికి వస్తే లిజనర్, వింటున్నటువంటి వ్యక్తిని, ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వారిని సెకండ్ పర్సన్ అంటాము. అండ్ తెలుగులో మనకి నువ్వు మీరు అనే రెండు పదాలు ఉంటాయి, కానీ ఇంగ్లీష్ లో మనకు అటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకటే పదం యు అని మాత్రమే ఉంటుంది. సెకండ్ పర్సన్ లో యు తప్ప వేరే ఇంకేది కూడా ఉండదు. సో దిస్ ఈస్ ఫస్ట్ పర్సన్ అండ్ దట్ ఈస్ సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ ఏంటి? అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, రిమైనింగ్ ఎవ్రీబడి ఈస్ నోన్ యాజ్ థర్డ్ పర్సన్. ఆ రిమైనింగ్ ఎవ్రీబడి ఏకవచనాలు ఒక్కరే అయితే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఆ సంవన్ ఎల్స్ ఒకరికంటే ఎక్కువ అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో ఇప్పుడు దే అన్నారు. దే అంటే నేను కాదు, మీరు కాదు, ఇంకెవరో. దే కరెక్టే, కానీ దే అంటే ఒకరు కాదు కదా, ఒకరికంటే ఎక్కువ కదా, మరి సింగులర్ ఎలా అవుతుంది? సో ప్లూరల్ అవుతుంది. అతను, హీ అంటే నేను కాదు, మీరు కాదు, ఇంకెవరో. వెరీ గుడ్. మరి హీ అంటే అతను ఒక్కడు, సో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో హీ, షీ, it, Anjali, Sita, my daughter, my friend, my child, a student, a girl, a boy, a bird, an animal, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి. సో థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఏంటి? దే, చిల్డ్రన్, స్టూడెంట్స్, టీచర్స్, పీపుల్, పబ్లిక్, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అవుతాయి. గాట్ ఇట్? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Yes, madam. Second person Yes, ma'am. Second person. You. Second person is you. You only second person. Yeah, you is the only word which comes under second. Singular and plural also. Singular and plural is second. Okay, and yeah. So ఇప్పుడు V1 విషయానికి వస్తే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్స్ V1 తో వాడకూడదు. ఫస్ట్ పర్సన్ వాడచ్చు, సెకండ్ పర్సన్ వాడచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరల్ వాడచ్చు. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే వాడకూడదు. గాట్ ఇట్? Okay, Yes, ma'am. shall we move forward? Okay, ma'am. Okay, so now let us move to the next verb, that is V5. సో నెక్స్ట్ మనము V5 గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ V5 ఎలా వస్తుందో మనం చూద్దాం. సో V5 అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, V1 అనేది బేస్, మిగతావన్నీ V1 నుండి రావాలి అని చెప్పుకున్నాం కదా. సో ఈ V5 V1 నుండి వస్తుంది. ఎలా వస్తుంది అంటే V1 కి S కానీ ES కానీ యాడ్ చేస్తే V5 వస్తుంది. గాట్ ఇట్? Yes, ma'am. ఎలా వస్తుంది V5? V1 కి S కానీ ES కానీ యాడ్ చేస్తే వస్తుంది. డ్రింక్స్, ప్లే,
plays, Plays. eat, eats, walk, walks, runs, runs, sings, sings, read, reads, come, comes, go, goes, watch, watches, play, plays, write, writes, sing, sings. ఇవన్నీ కూడా V5. V5 ఎలా వచ్చిందో తెలిసింది కదా. Yes. మరి V5 దేనికోసం వాడతాము? ఎగ్జాక్ట్లీ V1 ఎందుకోసం అయితే వాడతామో సేమ్ V5 కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కోసం. ఎగ్జాక్ట్లీ V5 కూడా సేమ్ అదే డైలీ యాక్షన్స్, అవే హ్యాబిచువల్ యాక్షన్స్, అవే ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. కాకపోతే ఈ V5 ని యూజ్ చేయగల అర్హత థర్డ్ పర్సన్ సింగులర్స్ కి మాత్రమే ఉంటది. వేరే ఎవ్వరు కూడా ఈ V5 ని ఉపయోగించలేదు. ఎవరు ఉపయోగించాలి ఈ V5 ని? థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరెవరు ఉంటారు? He, she, it. It కానీ, she కానీ, it కానీ, నేమ్ ఆఫ్ ఎ పర్సన్ కానీ, మై ఫ్రెండ్, మై డాటర్, మై బ్రదర్, మై సిస్టర్, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ లోకి వస్తాయి. సో వీళ్ళకున్నటువంటి డైలీ యాక్షన్స్, వాళ్ళకున్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్, వాళ్ళకున్నటువంటి ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం V5 ఫామ్ వాడతాం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అతను ప్రతిరోజు పాలు తాగుతాడు అంటే ఏంటి కరెక్ట్ సెంటెన్స్? He drinks milk every day. ఎస్. మరి ఇక్కడ మనము డ్రింక్స్ అని ఎందుకు వాడాము? ఎందుకంటే Third person singular. అది ఎవ్రీడే జరుగుతున్నటువంటి యాక్షన్ అంటే Daily action. అండ్ సబ్జెక్ట్ అనేది కీలా ఉంది, అందుకే మనం V5 ని ఉపయోగిస్తూ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఇక్కడ. ఆమె క్లియర్? Yes, ma'am. అతను రోజు ఆఫీస్ కి వెళ్తాడు. He goes to office every day. He goes to office every day. అంజలి పాటలు పాడుతుంది. అంజలి sings. He sings song. అంజలి sings songs. అంజలి sings songs. Okay. అతనికి క్రికెట్ అంటే ఇష్టం. He likes. Like cricket. He likes. So that's all V5. So V1, V5 are very close. అందుకే V1, V5 ని ఒకేసారి మనం మాట్లాడుకున్నాము. సో V1 అనేది బేస్, V5 అనేది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే V5 వస్తుంది. మరి ఈ రెండింటిని దేనికోసం వాడతాము? డైలీ యాక్షన్స్ ని, హ్యాబిచువల్ యాక్షన్స్ ని, ఒపీనియన్స్ ని, ఫ్యాక్ట్స్ ని, సింపుల్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. మరి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఐవియు దే ఉన్నప్పుడు V1 వాడతాము, హీ షీ ఇట్ ఉన్నప్పుడు V5 వాడతాం. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? Okay. Yes. So now I'll tell you a sentence with V1. You have to tell me a sentence with V5. I'll call out your name. Understood? Okay. Yes. Shivaji sir, I play cricket every day. He plays cricket every day. Very good sir. Superb. Venkatramana ma'am, Yes, ma'am. we watch TV in the evening. She watches TV in the evening. Excellent ma'am. She watches TV in the evening. Very good. Komali garu? Ma'am. Students play games in the ground. Students play in the ground. Students play in the ground. Sorry, ma'am. Students play in the ground. పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటారు. Students play in the ground. ఒక స్టూడెంట్ అయితే Children. స్టూడెంట్ Student. plays so in the sorry. ground. He, madam, he is. Don't get confused. Student plays in the ground. Ground. Students play in the ground. Student plays in Play the ground. ground. Okay. సో సింగులర్ అయితే ఎస్ యాడ్ చేస్తాము. సింగులర్ లైక్ థర్డ్ పర్సన్ సింగులర్ కాకపోతే V1 వాడతాం. అండర్స్టూడ్ V1 and V5? Okay, ma'am. Understood all of you? Yes, ma'am. Very good. So now let us move to the next verb, that is V4. Okay. సో V4 గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. సో V4 ముందుగా V4 ఎలా వచ్చిందో చూద్దాం. సో V4 ఎక్కడి నుంచి రావాలి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైనా ఎక్కడి నుంచి రావాలి? V1. నుండి రావాలి. ఎలా వస్తది మరి V1 నుండి? V1 కి జస్ట్ ing యాడ్ చేస్తే వస్తుంది. ఓకే. సో V4 ఎలా వస్తది? ING. ing.
ఎవరికి యాడ్ చేయాలి ఐఎన్జి? V1 కి. V1 కి ఐఎన్జి యాడ్ చేస్తే V4 అనేది వస్తుంది. సో డ్రింక్, Drinking. డ్రింకింగ్, ప్లేయింగ్, ఈటింగ్, వాకింగ్, రన్, రన్నింగ్, సింగ్, సింగింగ్, Reading. రీడింగ్, కమింగ్, రైటింగ్. ఎక్సలెంట్. సో ఎలా వచ్చాయో మనకు అర్థమైంది, రైట్? Mm. మరి ఎలా వచ్చాయో తెలిసింది. మరి వీటిని ఎందుకోసం వాడతాము? ఓకే, ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ V1 వాడుతున్నప్పుడు మనం ఎవరి హెల్ప్ తీసుకోలేదు కదా, అలానే V5 వాడుతున్నప్పుడు కూడా మనకు ఎవరి సహాయము అవసరం లేదు. V1 ఎలాగైతే ఐ డ్రింక్ వాటర్ అంటున్నామో V5 కూడా ఎవరి సహాయం ఇవ్వకుండా షీ డ్రింక్స్ వాటర్ అనే చెప్తాం. వి డోంట్ టేక్ ఎనీ హెల్ప్. గాట్ ఇట్? Yes, ma'am. సో ఇప్పుడు V4. సో V4 ఎలా వచ్చిందో చూసాము. మరి V4 ఫామ్ ని దేనికోసం వాడుతాము? కమింగ్, డ్రింకింగ్, ప్లేయింగ్, ఈటింగ్, డ్రింకింగ్ ఇలాంటి పదాలని ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. దేనికోసం వాడతాము? Ongoing action. Ongoing, progressive. ఆన్ గోయింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నటువంటి యాక్షన్స్, జరుగుతూ ఉన్నటువంటి పనులు, ఇటువంటి వాటిని ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటాం. కాకపోతే Continuous. ఈ ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్నాయి కదా ఈ పనులు. సో జరుగుతూ ఉండడం వల్ల ఈ V4 కొంచెం స్ట్రాంగ్ గా ఉండదు. V4 యొక్క ఎయిమ్ ఏంటి? V4 యొక్క ఆబ్జెక్టివ్, V4 యొక్క ధ్యేయము ఏంటి? V4 యొక్క ధ్యేయము ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడము కదా. సో V4 తన యొక్క ధ్యేయాన్ని సాధించాలి అంటే V4 ఒంటరిగా సాధించలేదు. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. హెల్ప్ తీసుకుంటది. యా, సో V4 తన యొక్క ధ్యేయాన్ని సాధించాలంటే V4 కి సహాయము కావాలి. సహాయము ప్రొవైడ్ చేస్తేనే V4 తన యొక్క ధ్యేయాన్ని సక్రమంగా సాధించగలుగుతుంది. సో మరి V4 కి ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం పడితే వాళ్ళ సహాయం తీసుకోదు V4. V1 యామ్, ఈజ్, ఆర్ లాంటి పదాలు సహాయం చేస్తాయి. సో వీటినే మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటాము. ఓకే, వాజులరీ కూడా వాడతాము, కాకపోతే అన్ని ఒకేసారి డిస్కస్ చేస్తే మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతారు. సో బేసిక్ థింగ్స్ మనం చూస్తున్నాము. సో V4 అంటే V1 కి ఐఎన్జి యాడ్ చేస్తే వచ్చింది. సో దీనిని దేనికోసం వాడతాము? ఆన్ గోయింగ్ యాక్షన్ వాడతాము. సో V4 తన యొక్క ధ్యేయాన్ని సాధించాలంటే V4 కి సహాయము కావాలి. సో అప్పుడు స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ am, is or are plus V4 plus object. Exactly. So this is how we use this structure to express ongoing actions. సింపుల్ గా మన పురాణాల ప్రకారం చెప్పాలి అంటే ఈ V4 మనం రామ అవతారం లాగా కన్సిడర్ చేయొచ్చు. రామ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రావణ సంహారం చేయుట. మరి రాముడు రావణుడిని ఎవరి సహాయం లేకుండా సంహరించగలిగాడా? హనుమంతుడి సహాయం తీసుకున్నారు, లక్ష్మణుడి సహాయం, సుగ్రీవుడి హెల్ప్ తీసుకున్నారు కదా. సో ఎవరి హెల్ప్ అప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడే కదా తీసుకున్నారు. సుగ్రీవుడి హెల్ప్ ట్రిక్ తెలుసుకోవడానికి తీసుకున్నారు. ఆంజనేయుడి హెల్ప్, హనుమాన్ హెల్ప్ ఎందుకు తీసుకున్నారు? లైక్ లంకా నగరానికి వెళ్ళడానికి తీసుకున్నారు. సో ఎవరి సహాయము ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకున్నారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, ఆమె, ఈజ్, ఆరు 3 పదాలు ఉన్నాయి కదా. ముగ్గురిట్లో ఎవరో ఒక హెల్ప్ నేను తీసుకుంటాను అనడానికి లేదు. సో ఎవరి హెల్ప్ ఎవరు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. సో ఎవరి హెల్ప్ ఎవరు తీసుకోవాలనేది మళ్ళీ సబ్జెక్ట్ నిర్ణయిస్తుంది. అందుకే మనము నిన్న ప్రీవియస్ క్లాస్ లో సబ్జెక్ట్ల గురించి అంత డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. సో ఐ అనేది ఆమె మాత్రమే సహాయం తీసుకుంటుంది. ఆమె ఐకి మాత్రమే సహాయం చేస్తుంది, వేరే ఎవరికి కూడా సహాయం చెయ్యదు. ఓకే, ఆమెనే హెల్పింగ్ వర్బ్, ఆమెనే హెల్పింగ్ వర్బ్ ఐకి మాత్రమే సహాయం చేస్తుంది, వేరే ఎవరికి కూడా సహాయం చెయ్యదు. వేరే ఎవరు కూడా ఆమెని ఉపయోగించరు, ఐ మాత్రమే ఉపయోగిస్తారు. తర్వాత ఈజ్. సో ఈజ్ యొక్క సహాయము ఎవరు తీసుకుంటారు అంటే సింగులర్స్ ఈజ్ యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు. సింగులర్స్ అంటే
కానీ ఈ కానీ ఇట్ కానీ అంజలి కానీ సీత కానీ చైల్డ్ కానీ ఇంకా సింగులర్స్ ఎవరైనా కూడా ఈ సహాయాన్ని తీసుకోవచ్చు. ఆర్ విషయానికి వస్తే ప్లూరల్స్ ఎవరైనా కూడా ఆర్ సహాయాన్ని తీసుకోవచ్చు. వి, యు, దే ఇలా ఎవరైనా కూడా ఆర్ సహాయాన్ని, ప్లూరల్స్ ఎవరైనా ఆర్ సహాయాన్ని తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది, మరి యు అంటే సింగులరా ప్లూరలా అనే డౌట్ వస్తుంది కదా. ఆల్వేస్ రిమెంబర్ యు ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ ఓన్లీ. యు అనేది ఎప్పుడైనా ప్లూరల్ లోనే ఉంటుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ప్లూరల్ లాగానే కన్సిడర్ చేస్తాము. గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా యుని ప్లూరల్ లాగానే కన్సిడర్ చేస్తాం. సో అది ప్లూరల్ కాబట్టి యూతో ఎప్పుడైనా సరే ఆర్ నే ఉపయోగించడం జరుగుతుంది. గాట్ ఇట్? హలో మ్యామ్, నాకు డౌట్. yes మ్యామ్ ఇప్పుడు V4 V1లో V5లో ఏమి V1లో వచ్చి V1 ఓన్లీ ఏమి ఫస్ట్ పర్సన్ ప్లస్ సెకండ్ పర్సన్ థర్డ్ సింగిల్ పర్సన్ యూస్ చేసాము. ఓకే, V1లో సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా వేరే ఎవరైనా ఉపయోగించవచ్చు. అవును. ఓకే, V5 వచ్చి థర్డ్ పర్సన్ ప్యూరల్ కాకుండా సింగులర్ యూస్ చేసినాము. థర్డ్ పర్సన్ ఇక్కడ మాత్రమే V5 ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు V4లో ఏమేమి అట్లా? V4 లో మనము సహాయం తీసుకుంటాం. సో ఎవరి సహాయం ఓకే అది కరెక్టే, హెల్ప్ చేసుకుంటాము. కానీ ఇక్కడ సింగులర్ ప్లూరల్ ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ యూస్ చేసుకోమా అని. అదేనండి, V4 ఎవరైనా వాడచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఎవరైనా వాడచ్చు. కానీ వాడుతున్నప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలా వాళ్ళ సహాయం తీసుకొని వాడాలి. ఐ యామ్ సహాయం తీసుకొని వాడాలి. మిగిలిన సింగులర్స్ అన్ని ఈజ్ సహాయం తీసుకొని వాడాలి. ప్లూరల్స్ అన్ని ఆర్ సహాయం తీసుకొని వాడాలి. ఓకే ఫైన్. సో ఇలా మనం ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు. సో జరుగుతున్నటువంటి పనులని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము సబ్జెక్ట్ కి యామ్, ఈజ్, ఆర్ లాంటి సహాయము ప్రొవైడ్ చేస్తాము. సో ఏ సబ్జెక్ట్ ఎవరి సహాయం తీసుకోవాలో వాళ్ళ సహాయం తీసుకొని ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ఏంటి? జరుగుతూ ఉండడం అని అర్థం. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐ యామ్ షౌటింగ్ లైక్ ఎ డాగ్. నేను ఒక కుక్కలాగా అరుస్తున్నాను. సో వాట్ ఆమ్ ఐ డూయింగ్ రైట్ నౌ? నేను చేస్తున్నటువంటి పని. సో ఐ యామ్ షౌటింగ్. నేను ఏం చేస్తున్నాను? నా గురించి నేను చెప్తున్నాను. సో ఐ గురించి మాట్లాడుతున్నాను. సో మరి నేను ఎవరి సహాయం తీసుకోవాలి? యామ్ సహాయం తీసుకోవాలి. మరి ఏ వర్బ్ ఫామ్ వాడాలి? మరి నేను ఐఎన్జి ఫామ్ వాడాలి. ఐ యామ్ షౌటింగ్. మీరు ఏం చేస్తున్నారు? యు ఆర్ లిసనింగ్ టు ద క్లాస్. మీరు క్లాస్ వింటున్నారు. యు ఆర్ లిసనింగ్ టు ద క్లాస్. మీరు చేస్తున్నటువంటి పని. నా పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందో నేను చెప్తున్నాను. ఓకే, అమ్మాయి పేరు అంజలి అనుకుంటా. అంజలి ఈజ్ వాచింగ్ టీవీ. అక్కడ నా పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి టీవీ చూస్తుంది. షీ ఈజ్ వాచింగ్ టీవీ. అంజలి ఈజ్ వాచింగ్ టీవీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు. They are playing. Very good. This is how Madam garu, they are playing now అనవచ్చా? Yes, you can see they are playing now. I am watching TV now. Yes, I'm watching TV now. She is watching TV now. You can use it. Okay, so this is how we express V4. We use V4. So this is completely about V4. V4 గురించి అర్థమైంది కదా అందరికి క్లియర్ గా? సో V4 ఫామ్ దేనికోసం వాడతాము? ఆన్ గోయింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ వాడతాము. సో ఎవరి సహాయం తీసుకుంటాము? యామ్, ఈజ్, ఆర్ లాంటి పదాల సహాయం తీసుకొని. ఆమె క్లియర్? ఫైన్. సో మళ్ళీ ఇప్పుడు మనం V2 V3 గురించి మాట్లాడుకుందాము. సో టైం సరిపోకపోవచ్చు, బట్ లెట్ మీ ట్రై. సో వీ హ్యావ్ రిమైనింగ్ 2 వర్బ్స్, దట్ ఈస్ V2 and V3. సో V2 V3 ని దేనికోసం వాడతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఓకే. సో ఫస్ట్ V2 V3 ఎలా వచ్చాయో ఈ రోజు చూద్దాము. ఎలా వాడాలో నెక్స్ట్ డేలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి V1 బేస్ ఫామ్ కదా. V1 బేస్ ఫామ్.
V5 ఎలా వచ్చింది? V1 కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తే వచ్చింది. V4 ఎలా వచ్చింది? ING యాడ్ చేస్తే వచ్చింది కదా. ఇప్పుడు ఈ V2 V3 ఎక్కడ నుండి రావాలి? V1 నుండి రావాలి. సో ఎలా వచ్చాయి అనేది ఈ రోజు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఎలా వస్తాయి అంటే 3 రకాలుగా వస్తాయి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. V1 నుండి V2 V3 3 రకాలుగా వస్తాయి. సో ఆ 3 రకాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము. సో V1 నుండి V2 V3 రావాలి. ఎలా వస్తాయి అంటే 3 రకాలుగా వస్తాయి. మొదటి రకము రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఓకే, మొదటి రకము రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్ ఎలా వస్తాయి అంటే మనం పెద్దగా ఎటువంటి మార్పులు చేయాల్సిన పని లేదు. V1 కి ఎటువంటి మార్పులు చేయాల్సిన పని లేదు. ఈ V1 కి అదనంగా ఒక జస్ట్ ఈడి యాడ్ చేస్తూ V2 V3 వచ్చేస్తాయి. వాటినే రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఓకే, I just request everybody to please keep silent. I mean, stay on mute so that let me explain you first and then you can ask your doubts. Okay. So first, regular verbs ఎలా వస్తున్నాయి? V1 కి you need not to make any changes to V1. V1 కి ఎటువంటి మార్పులు చేయకుండా జస్ట్ ఈడి యాడ్ చేస్తే వచ్చేటువంటి రకాన్ని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, add. Don't give me any examples. I will give you add, added, added. Listen, listened, listened. Play, played, played. V2 and V3. Shall we move to the next type? Yes, ma'am. So next type, irregular verbs. So irregular verbs ఎలా వస్తాయి అంటే by changing the vowel in V1. V1 లో vowel ని చేంజ్ చేయడం అయి ఉండొచ్చు, లేదా ఇతర చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా V2 V3 వస్తే దానినే మనం irregular verbs అని అంటాం. By changing the V1. V1 ని మార్పులు చేయడం ద్వారా వచ్చేదాన్ని irregular verbs అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, eat, ate, eaten, go, went, gone, write, wrote, written, take, took, taken. Taken. Yes. Drink. Drink. Thank you. Ran. Run. Run. Speak. Spoke. Spoken. Spoken. So ఇలాంటి సింగ్ మ్యామ్. irregular verbs అంటాం. సింగ్, sang, sung, sit, sat, sit. ఇవన్నీ కూడా మనకు irregular. సో irregulars ఎలా వచ్చాయి? V1 లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వచ్చాయి. ఇప్పుడు ఈట్ ఉంది, ఈటిని ఏం చేసాము? ఈ కాస్త తీసుకొచ్చి లాస్ట్ లో పెట్టడం వల్ల ఏట్ వచ్చింది. ఏం చేసాము? చిన్న మార్పు చేసాము, వొవెల్ ని చేంజ్ చేసాము. గో ఏం చేసాము? ఎంటైర్ గా వర్డ్ ని చేంజ్ చేసాము. రైట్ ఏం చేసాము? ఐ ప్లేస్ లో ఓ పెట్టాము. వీఆర్ చేంజింగ్. కొన్ని ప్లేసెస్ లో జస్ట్ వొవెల్ ని చేంజ్ చేస్తాము, కొన్ని ప్లేసెస్ లో వర్డ్ ని చేంజ్ చేస్తూ వాడతాం. దాదాపు వొవెల్ చేంజెస్ ఉంటుంది చూడండి. టేక్, టుక్, ఏని తీసి ఓ పెట్టాము. డ్రింక్, డ్రాంక్, ఐ తీసేసి ఏ. అలా దాదాపుగా వొవెల్ ని చేంజ్ చేస్తూ మనము V2 V3 అనేది ఫామ్ అవుతుంది. అది రెండవ రకం. గాట్ ఇట్? ఎస్ మ్యామ్. ఇప్పుడు మూడవ రకం గురించి మాట్లాడుకుందాము. మూడవ రకం చాలా సింపుల్. మూడవ రకం పేరు అన్చేంజబుల్ వర్బ్స్. చేంజ్ అంటే ఏంటి? మారడం. మార్చడం. మారకపోవడం. అన్చేంజ్ మారకుండా ఉండడం. మారకుండా ఉండడం. V1 లో ఎటువంటి మార్పు లేకుండా V2 ని, ఎటువంటి మార్పు లేకుండా V3 ఉంటే వాటిని అన్చేంజబుల్ వర్బ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కట్, 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 పుట్, 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 లెట్, 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 కాస్ట్, 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 రీడ్, రీడ్, రెడ్, రెడ్. ప్రొనౌన్సియేషన్ మారుతుంది కానీ స్పెల్లింగ్ మాత్రం ఒకటి. ఓకే, కాస్ట్, కాస్ట్, కాస్ట్. These are some of the examples. So ఇవి ఎలా
ఎలా వచ్చాయి చూడండి, V1 లో ఎటువంటి మార్పు లేకుండా వచ్చాయి. సో మళ్ళీ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, మరి నేను ఇప్పుడు CUT కట్ వాడుతున్నాను, మరి అది V1 V2 ఎలా తెలుస్తుంది అంటే మనం సెంటెన్స్ లో యూజ్ చేసే ఎక్స్ట్రా వర్డ్స్ ద్వారా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు పేపర్ ని కట్ చేస్తాను అనుకోండి, నేను ఏం వాడతాను, ఎవ్రీడే అనే పదం వాడతాను. సో అప్పుడు నేను ఏం వాడుతున్నాను, నేను ఎస్టర్డే ఒక బుక్ టేబుల్ పైన పెట్టాను ఎస్టర్డే అని చెప్తున్నాను. అంటే గతం కదా, అప్పుడు నేను V2 వాడుతున్నానని అర్థం. ఓకే, నేను ఇందాకే ఒక పుస్తకం చదివాను, ఇందాకే అంటే జస్ట్ నౌ, సో అప్పుడు V3 అవుతుంది. ఐ హావ్ రెడ్ అ బుక్ జస్ట్ నౌ అని వాడుతుంటాం. సో డోంట్ వరీ, మనకి ఫర్దర్ క్లాసెస్ లో క్లారిటీ వస్తుంది. బట్ సో దానికి మూడింటికి మధ్యలో వ్యత్యాసాన్ని ఎలా కనుక్కోవాలి అంటే బేసింగ్ ఆన్ ద వర్డ్స్ దట్ వి యూజ్ ఇన్ ఎ సెంటెన్స్. మనం సెంటెన్స్ లో యూజ్ చేసే కొన్ని పదాల ద్వారా ఆ మూడింటి మధ్య యొక్క వ్యత్యాసం అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా 3 రకాలుగా మనకు వర్బ్స్ అనేది ఏర్పడతాయి. సో V1 నుండే వస్తాయి, V2 V3 కూడా ఖచ్చితంగా V1 నుండే వస్తాయి, కానీ 3 రకాలుగా వస్తాయి. జస్ట్ ED యాడ్ చేయడం వల్ల ఒక రకము, మార్పులు చేయడం ద్వారా ఒక రకము, ఎటువంటి మార్పులు చేయకుండా మరొక రకం అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, యాక్చువల్లీ మనం ఈ V2 V3ని ఎలా వాడాలి అనేది డీటెయిల్ గా మాట్లాడుకోలేదు, ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాము. బట్ as of now you must learn all the verb forms that we use in English. Do you all have books with you? 21 days challenge book కానీ 45 days challenge book కానీ ఉన్నాయా? Yes, ma'am. I have a book. Yes, ma'am. You have that book, you have list of those verbs. Yes, ma'am. verbs యొక్క లిస్ట్ తెలుగులో ఉంటుంది, తెలుగు మీనింగ్ ఉంటుంది, V1 V2 V3 V4 V5 అన్ని ఉంటాయి. లేదు బుక్ లేదు అనుకునే వాళ్ళకు నేను మీకు 1000 verb form లిస్ట్ షేర్ చేస్తాను రైట్ నౌ ఆఫ్టర్ ద క్లాస్. అందులో మీకు ఉంటాయి. మరి 1000 verb forms నేర్చుకోవడం సాధ్యం అవుతుందా? మీకైతే అవుతుందేమో, కానీ నాకైతే అస్సలు అవ్వదు. ఈజ్ ఇట్ పాసిబుల్? మేడం అంతే వొకాబులరీ కూడా పంపరా మేడం? వొకాబులరీ పంపడం అంటే వొకాబులరీ నాట్ ఒక 10 పదాలు ఉంటాయి 20 పదాలు ఉంటాయి అని కాదు కదా. ఇట్ ఈస్ లైక్ an ocean, so we cannot share certain vocabulary, right? So we need to grab the vocabulary. That is what we discussed, like మేడం బట్ ఎక్కువ యూజ్ అయ్యేటి అని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది కూడా మనం చెప్పలేము సార్, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టీచర్ని, సో నేను ఎక్కువ పదాలు ఏం వాడతాను, లిజన్ కేర్ఫుల్లీ, సిట్ డౌన్, స్టాండ్ అప్, గో దేర్, కమ్ హియర్ లాంటి పదాలు వాడతాను. అదే ఒక ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, డెబిటెడ్, క్రెడిటెడ్, రిసీవ్డ్, లోన్, డెట్స్ లాంటివి వాడతాం. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో వీ నీడ్ టు గ్రాప్ ద వొకాబులరీ ఫ్రమ్ అవర్ డైలీ యూసేజ్ అకార్డింగ్ టు యువర్ వర్క్ నేచర్. మీ వర్క్ నేచర్ కి తగ్గట్టుగా మనము వర్బ్స్ అనేది గ్రాప్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, సో దట్ ఇస్ ద రీజన్. లైక్ అసలు మనము ఆ వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి 5 స్టెప్స్ డిస్కస్ చేసాం కదా, అది డిస్కస్ చేసుకోవడానికి గల కారణం అదే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది. సో నేను నాకు నచ్చిన పదాలు చెప్తే అది మీకు ఉపయోగపడకపోవచ్చు కదా. సో మీకు ఉపయోగపడాలి, మీకు నేర్చుకోవాలనే నేను మీకు ఎలా నేర్చుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలని ఒక సింపుల్ స్టెప్స్ చెప్పాను. ఓకే, బట్ ఎనీహౌ కామన్ గా మనం ఏదైనా డిఫరెంట్ వర్డ్స్ ఏమైనా ఉంటే మధ్య మధ్యలో క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దప్పికని తీర్చుకున్నారు అంటే ఎలా చెప్తాము? దప్పిక అంటే ఏంటి? దాహం. నేను నా దాహాన్ని తీర్చుకున్నాను అని చెప్పాలి. ఎలా చెప్తారు? I thirst my. I am thirsty. I take water. వాటర్ తీసుకున్నాను. I quenched my thirsty అంటాము. I quenched my thirsty అంటాం. సో ఇలాంటి కొన్ని పదాలు మన క్లాసెస్ లో జరుగుతూ ఉన్నప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము. అలాంటివి మీరు నోట్ స్పెల్లింగ్ చెప్తారా మేడం? quenched, QUENCHED. Right. Quenched. Quenched. I quenched my thirsty by drinking some water. First time will come. First time, okay, no problem. Try to use it in your day-to-day life, okay? So quenched. I quenched my thirsty some water. By drinking some water. నేను నా దాహాన్ని కొన్ని వాటర్ తాగడం ద్వారా తీర్చుకున్నాను. ఓకే, ఫైన్.
ఫైన్. సో వొకాబులరీ గురించి లైక్ మనం క్లాసెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు విల్ బి డిస్కసింగ్ దాట్. లేదా ఇఫ్ టైం సపోర్ట్ చేస్తే మనం ప్రతిరోజు కూడా కొన్ని మాటలు అనేవి మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద స్క్రీన్. ఓకే, యా. సో లెట్ మీ సమ్మరైజ్ ద వర్బ్ ఫార్మ్స్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ప్రతి వర్బ్ కి కూడా 5 రూపాలు ఉంటాయి. V1, V2, V3, V4, V5. ఓకే, సో ఈ 5 రూపాలని మనము ఒక్కొక్క సిచ్యువేషన్ లో వాడుతుంటాం. V1, V5. V1 అంటే బేస్ ఫామ్. V1 అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వస్తుంది. V1 దేనికోసం వాడతాము? డైలీ యాక్షన్స్ ని, హబిచువల్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాము. ఎగ్జాక్ట్లీ V5 కూడా అంతే. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే IVU దే ఉన్నప్పుడు V1 వాడతాము, హీ షీట్ ఉన్నప్పుడు V5 వాడతాము. అండర్స్టాండ్? V1 అండ్ V5. తర్వాత V4. సో V4 ని ఎవరైనా వాడచ్చు. V4 ఎలా వస్తుంది? ING యాడ్ చేస్తే వస్తుంది. దేనికోసం వాడతాము? ఆన్గోయింగ్ యాక్షన్స్ Ongoing actions. దాన్ని ఒంటరిగా వాడలేము, ఖచ్చితంగా సహాయము ప్రొవైడ్ చేయాలి. సో ఎవరి సహాయం తీసుకుంటాము? చాలా మంది సహాయం తీసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి మనం అమెజార్ గురించి మాత్రమే డిస్కస్ చేసాము. సో ఐమ్ సహాయం తీసుకుంటుంది. సింగులర్స్ అన్ని ఈజ్ సహాయం తీసుకుంటాయి. ప్లూరల్స్ అన్ని ఆర్ సహాయం తీసుకొని ఆన్ గోయింగ్ జరుగుతూ ఉన్నటువంటి పనులను ఎక్స్ప్రెస్ చేస్తాం. దిస్ ఈస్ అబౌట్ V4. అండర్స్టూడ్? V1, V5, V4. Yes, sir. తర్వాత V2, V3 గురించి జస్ట్ అవి ఎలా వచ్చాయి అనేది మాత్రమే మనం చూసాము. వీటిని ఎలా వాడాలి, ఎందుకోసం వాడాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Okay, ma'am. ఓకే మ్యామ్. ఓకే. Fine then. Any other questions regarding today's session? Madam, ఈ రోజు ఎన్నో క్లాస్ స్టార్ట్ ది క్లాస్? Sorry? టుడే ఎన్నో క్లాస్? Fifth. Sorry, I don't remember. Can somebody Fourth. please give the answer? Fifth class. Today ఓరియంటేషన్ తో కలిపితే 5th మేనా? ఓరియంటేషన్ క్లాస్ తీసేస్తే 4th. Okay, so orientation is known as day 0. So this is 4th class. Am I right? Yes, madam. Yes, ma'am. నిన్న క్లాస్ వినలేదు. ఎందుకు నాకు ఇది అర్థం Madam. కాలేదు. In the evenings అనేది ఎక్కడ యూజ్ చేయాలి? We watch TV in the evenings. Yes, one after another, please. Yes, Sai Kumar garu చెప్పండి. మేడం, we watch TV in the evenings అని అన్నారు కదా మేడం. ఇన్ ద అనేది ఎలా ఎక్కడ యూజ్ చేయాలి? ఇంకొక క్వశ్చన్ వచ్చింది. యు ఆర్ లిసనింగ్ టు ద క్లాస్ ఇవి ఎక్కడ వస్తాయి? టు ద అనేది అవునండి, వాటిని ప్రిపోజిషన్స్ అంటాము. లైక్ మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. అన్ని ఒకేసారి చెప్తే యూ మే గెట్ కన్ఫ్యూజ్. వీ డోంట్ అండర్స్టాండ్. సో ఫస్ట్ మనము ప్రీవియస్ క్లాస్ లో సబ్జెక్ట్ ఫస్ట్ భాగం గురించి నేర్చుకున్నాం. ఈ రోజు మనము వర్బ్ గురించి నేర్చుకున్నాం. కంప్లీట్ గా నేర్చుకోలేకపోయాము బికాస్ ఆఫ్ టైం, బట్ వి గాట్ అన్ ఐడియా. తర్వాత మనం ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుంటాం. ఇన్ ఎప్పుడు వాడతాము, ఆన్ ఎప్పుడు వాడతాము. వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే, ఓకే మ్యామ్. అండర్స్టాండ్? హలో Yes. Ma'am. హలో Ma'am. చెప్పండి.